Sewage. Oh, sorry. Savage Christians. అరే ఆగరా, నాకు ఒక డౌట్ రా. నేను బైబిల్ స్టడీ చేశాను కదా, అసలు దేవుడికి నచ్చినట్టు ఉండాలంటే ఏం చేయాలరా? ఏయ్ గుడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ అడగాలన్నా దేవునికి జ్ఞానం ఇచ్చి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చూపిస్తారా నీకు? అవునారా, థ్యాంక్ యూ జీసస్. కుట్రా, అందుకే దేవుడు నీకు నన్ను నన్ను పరిచయం చేశాడు. పదా అరే ఇంకా చాలా అక్కడ కూర్చుంది. సరే పదా. అరే అరే 50 రూపీస్ రా. అంటే మనకి ఏయ్ మనే కాదురా. అరే ఇందాక ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు కూర్చున్నారు కదా, వాళ్ళది ఉంటుంది ఇది. అరే తమ్ముడు, తమ్ముడు ఇట్రా. ఈ డబ్బులు నీవేనా? అవునన్నా, మర్చిపోయాను. చూసుకోవాలి కదా, వెళ్ళు బై. థ్యాంక్ యూ అన్నా. కూల్ డ్రింక్ వస్తుండే కదా, ఎందుకు ఇచ్చేసావు? నువ్వు ఇందాక అడిగావు కదా దేవుని ప్రేమించే వాళ్ళలాగా ఉండాలంటే ఏం చేయాలని. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓల్డ్ టెస్ట్మెంట్లో 10 కమాండ్మెంట్స్, కానీ న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి లవ్ యువర్ నైబర్. ఆ 50 రూపీస్ ఎవరికో తెలుసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే అది లవింగ్ యువర్ నైబర్. ఆ 50 రూపీస్ మనకి కాదు, మనకి కానప్పుడు మనం ఆశిస్తే అది పాపం. ఇట్ ఈస్ అ సిన్. బా బా బా, ఏం చెప్పావురా, సూపర్ చెప్పావురా. అసలు ఇప్పటిదాకా అడుగుతున్న క్వశ్చన్ కి ప్రాక్టికల్ గా చెప్పావురా, సూపర్ చెప్పావురా. మామూలుగా ఉండదు మరి మనతో. ఇంతకి నీకేం అర్థమని చెప్పు. సింపుల్ రా, పక్కన సొమ్ము పుక్కట్లో దొబ్బేస్తే అది సిన్, అదే తెలుసుకున్న వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే లవ్ యువర్ నేబర్స్. అరే అరే డబ్బులు పడ్డారా? అరే అతను అనుకుంటారా, అరే, ఇచ్చేయరా. కూర్చో, కూర్చో. ష్, ష్, ష్. ఆగు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అరే అతనిరా, అతను జోబులోకి పడ్డా నేను. చూడా, ఇందాకడితే 50 ఇయరా, ఇది 1500. 1500 ఇది డిఫరెన్స్ తెలియట్లేదా? అయినా పక్కనోడు సొమ్ము సిన్ కదరా. లవ్ యర్ నేబర్. నీకు తెలియాల్సింది ఏంటంటే సిన్ అనేది సైజ్ ని బట్టి చేంజ్ అవుతుందా?